ఏంటి భయ్య ఇది, మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి చూడడం తప్పవా? మ్యాటర్ ఏంటంటే తిరుపతి అంతా వెళ్ళిపోయి ఈ బాటిల్ చూడడానికి చాలా స్లిమ్ గా ఉంది భయ్య. నేను నా ఫ్రెండ్స్ అయితే ఒక 3 బాటిల్ తీసుకొని వచ్చేసాం. మరి సరే కదా, అలా షాపింగ్ చేద్దాం అనుకున్నాం. మంచి మంచి బొమ్మలు అయితే మంచి కనిపించినాయి. మరి మనం తీసుకోకుండా ఉంటామా? మంచి ఐటమ్ అయితే తీసేసుకున్నాం మనం. ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అయితే చూస్తున్నాం. మా వాడైతే లైక్ చేయండి అని చెప్తున్నాడు. సగం దూరం ఆగిపోయాడు అయితే మా వాడు. సరే కదా, షాపింగ్ అంతా అయిపోయి బస్ స్టాండ్ కి వచ్చేసి అయితే బస్సు ఎక్కిసాం. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ 110 రూపీస్ అయితే ఏసీ బస్ ఉంది. నార్మల్ బస్ అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం అయితే ఎంత కష్టపడ్డాము కింద నుంచి పైకి వెళ్ళడానికి. అలాగే ఎంత చల్లగా వెళ్ళాలంటే మనం ఏసీ బస్ ఎక్కాల్సిందే కదా. మరి ప్రశాంతంగా ఏసీ బస్ ఎక్కేసాం. వీకెండ్ కూడా ఇంతమంది జనాలు ఉంటారైతే నేను అస్సలు ఊహించుకోలేను. మేము కూడా అక్కడి నుంచి నడిచి పైకి అయితే వెళ్ళిపోయాం. ఇంతమంది జనాలు ఎంతమంది ఉన్నారంటే నిజంగా చెప్తున్నాను, తిరుమల వచ్చే వాళ్ళు మాత్రం వేరే లెవెల్. అది కూడా వాక్ తో వచ్చిన వాళ్ళు మాత్రం మన హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే 3500 స్టెప్స్ అయితే ఎక్కి ఆ దేవుణ్ణి చూడ్డానికి అయితే వెళ్ళిపోయారు మనం అందరం. బస్ లో నుంచి ఈ జర్నీ చూస్తే మాత్రం చాలా బాగుంటది భయ్య. అలాగే మాత్రం ఈ తిరుమల పై నుంచి చూస్తుంటే అన్ని సిటీస్ లో ఇది బెస్ట్ సిటీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అంత పీస్ఫుల్ గా అయితే నా జర్నీ అయితే కంప్లీట్ అయింది. సీ ద నెక్స్ట్ వ్లాగ్.